సో మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఈ రోజు క్లాస్లో మనం ఫస్ట్ అయితే అజెండా గురించి డిస్కస్ చేసుకుందాం. సో దాని తర్వాత ప్రాక్టికల్ సెషన్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ అజెండా ఆఫ్ టుడేస్ క్లాస్ ఏంటంటే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక 2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుందాం. అంటే మీనింగ్ ఏంటంటే ఏ యాక్టివిటీస్ అనేవి పర్ఫామ్ చేస్తాము. సో దాని గురించి ఇక్కడ ఎగ్జాక్ట్గా డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామండి, CCNA రౌటింగ్. CCNA స్విచ్చింగ్ కాన్సెప్ట్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో లాస్ట్ 2 క్లాసెస్లో మనం రౌటింగ్ స్టార్ట్ చేసినాం. సో ఈ క్లాస్లో రైట్, సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 1 ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 2 గురించి డిస్కస్ చేసుకుందామండి. CCNA రౌటింగ్లో భాగంగా అంటే మీనింగ్ ఏంది, సో ఇక్కడ మనకు రౌటర్ ఆపరేషన్ వస్తాయి. సో అది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం స్టెప్ బై స్టెప్ ఫేస్ చేస్తాం, ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని గురించి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నప్పుడు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 1లో మనం ఏం తీసుకుందామంటే, అసలు వెన్ టు యూజ్ ది రౌటర్, అసలు రౌటర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం రౌటర్ని యూజ్ చేయాలి. ఓకే, నీకు ఎలాంటి సిచ్యువేషన్లో రౌటర్ని యూజ్ చేయాలని ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, మనం స్విచ్ని ఏ విధంగా అయితే కాన్ఫిగర్ చేసామో అదేవిధంగా మనం రౌటర్ని అనేది కాన్ఫిగర్ చేయాల్సింది ఉంటుంది. సో వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత, సో రౌటర్లో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అంటే ఈ ఇంటర్ఫేసెస్ పర్పస్ ఏంటంటే, ఒకవేళ ఇంటర్ఫేస్ ఇలా కనెక్ట్ అయింది అనుకుందాం. సో ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్ కనెక్షన్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.0 నెట్వర్క్ అనుకో, ఇది 2.0 నెట్వర్క్ అనుకో, ఇది 3.0 అనుకో. సో ఇక్కడ ఏదైతే కనెక్షన్ ఇంటర్ఫేస్ ఉందో ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. ఇది 2.0 అనేది ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్ అయినప్పుడు ఈ కనెక్షన్ మన సింపుల్ భాషలో ఈ వైర్ అని ఏదైతే ఉందో ఈ ఇంటర్ఫేస్కి ఒక నెట్వర్క్ కోసం యూజ్ చేస్తాం. మళ్ళీ ఇంకొక ఇంటర్ఫేస్ ఇక్కడ ఉందనుకోండి, ఇది ఇంకొక సమ్ అదర్ నెట్వర్క్ కోసం యూజ్ చేస్తాం. సో ఇలా ఉన్నప్పుడు మనం ఐపీ అడ్రస్ అనేది ఎలా అసైన్ చేయాలి, అంటే ఈ ఇంటర్ఫేస్కి ఐపీ అడ్రస్ ఎలా అసైన్ చేయాలి, అసలు ఎందుకు అసైన్ చేయాలి, దీనికి ఎలా అసైన్ చేయాలి, దీనికి ఎలా అసైన్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో ఫర్ ఈచ్ ఇండివిజువల్ ఇంటర్ఫేస్ ఆఫ్ ది రౌటర్ హౌ వీఆర్ గోయింగ్ టు అసైన్ ది ఐపీ అడ్రస్. నెక్స్ట్ మనకు డిఫాల్ట్ గేట్వే అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది యాక్చువల్గా ఎందుకు అవసరం అనే దాని గురించి మనం ఈ కాన్ఫిగర్ చేసిన తర్వాత చూద్దాం. సో తర్వాత కనెక్టివిటీ అంటే వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇది బేసిక్ యాక్టివిటీ అండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఈ యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ నెట్వర్క్స్ని మనం కనెక్ట్ చేయడానికి ఒకే ఒక రౌటర్ తీసుకుంటున్నాం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేసిందంటే సింగిల్ రౌటర్ అనేది తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 2 అబ్జర్వ్ చేసిందంటే, ఇప్పుడు నా నెట్వర్క్లో మోర్ దెన్ 1 రౌటర్ ఉంది, అంటే 2 కానీ లేదంటే మోర్ దెన్ 2 రౌటర్స్ ఉన్నాయి. సో అప్పుడు ఇంతకుముందు నువ్వు ఏదైతే ఏదైతే కాన్ఫిగరేషన్ చేసావో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 1లో, దానికంటే ఇక్కడ మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. ఎందుకు అరైజ్ అవుతాయి దాని గురించి ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. అంటే ఏం ప్రాబ్లమ్స్ అక్కర్ అవుతాయి, సో ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, అంటే ఏ విధంగా సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలని దాని గురించి నేర్చుకున్నప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో తర్వాత మనకు రౌటింగ్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. అసలు ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే మీరు ఏమంటారు, అసలు రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేది యాక్చువల్గా ఎందుకు యూజ్ చేయాలి, యూజ్ చేయకపోతే ఏమవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో రౌటింగ్ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేయాలి, ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్లో మనకి ఏమేమి క్లాసిఫికేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఇక్కడ మనము నేర్చుకుంటామండి. సో ఇది అజెండా ఆఫ్ ది టుడేస్ క్లాస్ అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ అనుకుందాం. సో LAN 1 అనుకుందాం, ఇది ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ 2 అనుకుందాం. సో ఇక్కడ నేను ఏదైతే ఐపీ అడ్రస్ యూజ్ చేసుకున్నానో ఈ నెట్వర్క్లో 192.168.2.0 నెట్వర్క్ వాడుతున్నాం. అంటే ఈ నెట్వర్క్ ఏంటంటే మీకు ఇవే ఐడియా ఉండాలి. సో నెట్వర్క్ వచ్చి క్లాస్ సి అడ్రస్, రైట్. సో అంటే మనకు ఐపీ అడ్రస్లు ఏమొస్తాయండి, 192.168.2.0 నుంచి 1 2 3 4 అప్ టు మనకి ఏమొస్తాయి 255 వస్తాయి. అంటే ఇది హోస్ట్ బిట్ వాల్యూ అనేది. సో ఈ ఐపీ అడ్రస్లు ఈ నెట్వర్క్లో ఉండే సిస్టమ్స్కి మనము అసైన్ చేస్తామనేది తెలుసు. ఓకే ఫైన్. అంటే ఇక్కడ ఈ సిస్టమ్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2.1 ఇచ్చిండ్రు అనుకోండి, ఈ సిస్టమ్కి 2.2 ఇచ్చిండ్రు అనుకోండి, ఈ సిస్టమ్కి 2.3 ఇచ్చిండ్రు అనుకోండి. సో ఇప్పుడు ఈ యొక్క సిస్టమ్ 2.1 నుంచి ఈ సిస్టమ్కి కానీ ఈ సిస్టమ్కి కానీ మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు, ఇక్కడ ఉండే ప్రతి ఐపీ అడ్రస్ అనేది ఈ రేంజ్లోనే ఉంది. దాన్ని మనం ఏమంటామంటే సేమ్ నెట్వర్క్ అంటామని మనం ప్రీవియస్లో మన వీడియోస్లోనే డిస్కస్ చేసుకున్నాం. అంటే మనకు సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు మనం స్విచ్ యూజ్ చేసుకొని ఇక్కడ మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి కమ్యూనికేట్ అవుతాం, రైట్. ఇది ఒక ఆఫీస్ అనుకుందాం, అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఉందనుకుందాం. సో అదేవిధంగా ఇంకొక ప్లేస్లో, అంటే ఇంకొక వేరే లొకేషన్లో ఒక
లోకల్ ఏరియా నెట్వర్క్ ఉందనుకుందాం. సో ఆ లోకల్ ఏరియా నెట్వర్క్లో మనకు ఒక రైట్ సో కంప్యూటర్స్ ఉన్నాయనుకుందాం. సో దీనికి నేను నెట్వర్క్ ఏం తీసుకుంటున్నానంటే 192.168.1.0 నెట్వర్క్ తీసుకుంటున్నా. అంటే మనకి ఐపీ అడ్రస్లు ఏమొస్తాయి, సో అప్ టు 255 వచ్చినాయి. ఈ రేంజ్లో అయితే ఏవైతే ఐపీ అడ్రస్లు మనం ఈ సిస్టమ్కి అసైన్ చేస్తామో దీన్నే మనం సింపుల్గా ఏమంటామంటే సేమ్ నెట్వర్క్ అంటాం. ఈ సేమ్ నెట్వర్క్ ఉన్నప్పుడు మనం కమ్యూనికేషన్ యూజ్ చేయడానికి స్విచ్ లేయర్ 2 మ్యాక్ అడ్రస్ అనేవి సరిపోతాయి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి దీనికి 1.1, దీనికి 1.2, దీనికి 1.3. 1.1 అంటే నా ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే 192.168.1.1. సో ఇప్పుడు ఇవన్నీ 1, 2, 3 అన్నీ 1 సిరీస్లో ఉన్నాయి కాబట్టి దీన్ని సేమ్ నెట్వర్క్ అంటాం. సో ఇక్కడ కమ్యూనికేట్ అవుతాయి. సో ఇక్కడ వరకు బాగుందండి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే PC0లో ఉందో దీని ఐపీ అడ్రస్ ఏంటండి 192.168.1.1 కదా. సో ఈ సిస్టమ్ ఒక ఐపీ అడ్రస్ ఏంది 192.168.2.1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేమో 1 సిరీస్ నెట్వర్క్, ఇదేమో 2 సిరీస్ నెట్వర్క్. అంటే ఇది డిఫరెంట్ నెట్వర్క్, దీనికి ఇది డిఫరెంట్ నెట్వర్క్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, ఈ యొక్క సిస్టమ్ నుంచి ఈ యొక్క సిస్టమ్కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. మీరేమనుకుంటారు, స్విచ్ నుంచి స్విచ్కి కనెక్టివిటీ చేస్తే కమ్యూనికేషన్ అవుతుంది అనుకుంటారు. అవ్వదు. ఎప్పుడైతే మనకు సేమ్ నెట్వర్క్ ఉంటుందో అప్పుడు మాత్రమే స్విచ్ యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవుతాం. అంటే ఇక్కడ నువ్వు 1 సిరీస్లో ఇస్తే ఓకే, ఇది 2 సిరీస్ ఉంది, ఇది 1 సిరీస్ ఉంది కాబట్టి సో కమ్యూనికేట్ అవ్వవు. ఎందుకంటే ఇది డిఫరెంట్ నెట్వర్క్, అంటే ఇది 2.0 నెట్వర్క్, ఇది 1.0 డిఫరెంట్ నెట్వర్క్. సో ఇప్పుడు 2 డిఫరెంట్ నెట్వర్క్ని మనం కమ్యూనికేట్ చేయాలంటే మనకు లేయర్ 3 డివైస్ అనేది కావాలి. అర్థమవుతుందా? సో ఈ లేయర్ 3 డివైజే రౌటర్, రైట్. సో ఈ రౌటర్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఒక డిఫరెంట్ నెట్వర్క్ డివైస్ని ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్ డివైస్తో కనెక్ట్ చేయడానికి లేదంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేస్తాం. సో లేయర్ 3 అనేది ఏంటండి నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ దేని మీద వర్క్ అవుతుంది, ఐపీ అడ్రసింగ్ మెకానిజం. అంటే ప్రతి ఇంటర్ఫేస్కి ఏదైతే మనం కనెక్షన్ ఇస్తామో ఈ రౌటర్ అనేదానికి ప్రతి రౌటర్ ఇంటర్ఫేస్కి మనం ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అంటే ఎన్ని కనెక్షన్స్ ఉంటే ఎన్ని ఇంటర్ఫేస్ ఉంటే ప్రతి ఇంటర్ఫేస్కి మనం ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఎందుకు ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఇట్ ఈస్ లేయర్ 3 డివైస్, నథింగ్ బట్ ది రౌటర్ విచ్ విల్ వర్క్ బేస్డ్ ఆన్ ది ఐపీ అడ్రసింగ్ మెకానిజం. సో ఈ డిఫరెంట్ నెట్వర్క్లో ఉండే డివైస్ని ఈ డిఫరెంట్ నెట్వర్క్లో ఉండే డివైస్తో నేను కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు మనకేం కావాలండి, సో ఇక్కడ నుంచి ఇవి లోకల్ ఏరియా నెట్వర్క్లో కమ్యూనికేట్ అవుతున్నాయి. సో రిక్వైర్మెంట్ ఏంది, ఈ యొక్క సిస్టమ్ నుంచి ఈ యొక్క సిస్టమ్కి కనెక్టివిటీ కావాలి. సో అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అర్థమవుతుందా? అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. సో ఇది ఏ నెట్వర్క్ కిందకి వస్తుంది, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే 192.168.1.0 నెట్వర్క్ వస్తుంది. అంటే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్లో ఇది సెర్చ్ చేసినప్పుడు మన స్విచ్ డేటాబేస్లో ఇక్కడ డెస్టినేషన్ లేనప్పుడు మనం మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజీలో చదువుతున్నారు అనుకుందాం, రైట్. సో ఇది కాలేజీకి మెయిన్ ఎంట్రన్స్ అనుకుందాం. అదేవిధంగా వేరే సమ్ అదర్ లొకేషన్లో ఇంకొక కాలేజ్ ఉంది. సో ఇది కాలేజ్ 1, ఇది కాలేజ్ 2 అనుకుందాం, ఇది మెయిన్ గేట్ అనుకుందాం, రైట్. సో ఇది మెయిన్ గేట్, ఈ కాలేజ్కి ఇది మెయిన్ గేట్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయనుకుందాం, క్లాస్ రూమ్ 1, క్లాస్ రూమ్ 2, 3, 4 అట్లా ఉందనుకుందాం. ఇక్కడ ఒక 60 మెంబర్స్, ఇక్కడ ఒక 60 మెంబర్స్, ఇక్కడ ఒక 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. నువ్వు ఇప్పుడు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, ఈ 60 మెంబర్లో ఎవరితో ఒకరికో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వచ్చు, ఎందుకంటే సేమ్ కాలేజ్ లోపలే ఉన్నాం. లేదంటే ఏ నుంచి కమ్యూనికేట్ అవ్వాలనుకో డైరెక్ట్గా అవ్వచ్చు, లేదంటే ఏ నుంచి కావాలనుకో డైరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక క్లాస్ రూమ్లో నుంచి ఇంకొక క్లాస్ రూమ్లోకి నువ్వు వెళ్ళి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎందుకు, మీరందరూ సేమ్ కాలేజ్ కిందే ఉన్నారు. అర్థమవుతుందా? అదేవిధంగా ఇంకొక కాలేజ్ ఉన్నాయనుకోండి, ఇంకొక క్లాస్ రూమ్లో ఉన్నాయనుకో, వాళ్ళందరూ సేమ్ కాలేజీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకరితో మాట్లాడుకోవచ్చు, లేదంటే కమ్యూనికేట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కాలేజీలో ఉండే ఒక స్టూడెంట్ ఇంకొక కాలేజీలో ఉండే ఒక స్టూడెంట్తో కమ్యూనికేట్ అవ్వాలి. ఫస్ట్ ఇంటర్నల్గా డేటాబేస్లో ఏం చెక్ చేస్తుందంటే ఇక్కడున్నాడా, లేదంటే ఈ రూమ్లోనే ఉన్నాడా, లేదంటే ఈ రూమ్లో ఉన్నాడా, లేదంటే ఈ క్లాస్ రూమ్లో ఉన్నాడా చెక్ చేస్తుంది. అప్పుడు కూడా నీకు దొరకపోతే అప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడికి తర్వాత ఎట్లా వెళ్ళాలనేది ఈ కాలేజ్కి ఫస్ట్ నువ్వు నీ మెయిన్ గేట్ నుంచి బయటికి రావాలి. అర్థమవుతుందా? ఈ మెయిన్ గేట్ నుంచి బయటకు వస్తే సమ్హౌ వీ విల్ ఫైండ్ ద పాత్ టు రీచ్ టు దిస్ కాలేజ్. అది ఈ కాలేజ్ ఎక్కడ ఉందని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఫర్దర్ క్లాసెస్ డిస్కషన్లో నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు మనకు లోకల్ డేటాబేస్ ఏదైతే స్విచ్లో ఉందో
ఇక్కడ కనెక్షన్ వచ్చినప్పుడు దీని ఐపీ అడ్రస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ 2.1 అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇది డేటాబేస్లో సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేస్తున్నప్పుడు దీని డేటాబేస్లో రికార్డ్ మ్యాచ్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఈ డేటాబేస్లో దీని గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ 2.1 గురించి ఉండదు. అప్పుడు ఏం చేసేది? మెయిన్ గేట్ నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఈ గేట్ ఉంది కదా, ఇంతకుముందు ఏదైతే మనం కాలేజ్ మెయిన్ గేట్ అని చెప్పుకున్నాం కదా, ఇది దీనికి మెయిన్ గేట్. దీన్నే మనం టెక్నికల్ టర్మ్లో ఏమంటామంటే డిఫాల్ట్ గేట్వే. అంటే నీ నెట్వర్క్ కానప్పుడు, అంటే స్విచ్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు నీ డేటాబేస్లో లేనప్పుడు నువ్వు మెయిన్ గేట్లోకి వెళ్ళు. ఇక్కడ ఏదైతే ఇంటర్ఫేస్ ఉంటుందో డిఫాల్ట్ గేట్వే అంటావు దాన్ని. రైట్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది రౌటర్ చూసుకుంటుంది ఏడికి పంపించాలి ఏడికి పంపించొద్దు అనేది. అవే మన మొత్తం డిస్కషన్ టాపిక్స్ మొత్తం లేయర్ 3 CCNA రౌటింగ్లో. రైట్. సో ఇప్పుడు వీడు కూడా కమ్యూనికేట్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? డిఫరెంట్ నెట్వర్క్స్తో బయటికి వెళ్ళాలి. ఎగ్జిట్. రైట్. ఈ ఎగ్జిట్ పాయింట్నే మనం ఏమంటాం ఇక్కడ? డిఫాల్ట్ గేట్వే. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఏ నెట్వర్క్ నుంచి ఎగ్జిట్ అవుతుంది? 1.0 నెట్వర్క్ కదా. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చేది నువ్వు 1.0 నెట్వర్క్లోనే ఉండాలి. అంటే మనకు 0, 1, 2, 3 అట్లా 255 ఐపీ అడ్రస్లు వస్తాయి కదా. సో ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఈ నెట్వర్క్ రిలేటెడ్. అదే ఇక్కడ ఇది దీనికి డిఫాల్ట్ గేట్వే ఏ నెట్వర్క్ రిలేటెడ్? 2.0. అంటే ఇక్కడ ఇచ్చే ఐపీ అడ్రస్ ఏముండాలి? 192.168.2.0 నుంచి 255. అంటే 0 నెట్వర్క్ అడ్రస్ ఇవ్వలేము, 255 బ్రాడ్కాస్ట్ ఐడి ఇవ్వలేము, మధ్యలో 1 నుంచి 254లో ఏదో ఒక అడ్రస్ ఇవ్వచ్చు. రైట్. సో ఇది బేసిక్స్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రాక్టికల్ యాక్టివిటీ అనేది పర్ఫామ్ చేద్దాం. రైట్. సో ఇక్కడ మీరు కనెక్షన్లోకి వెళ్ళి 2911 రౌటర్ ఉంది కదా. సో ఈ 2911 రౌటర్ తీసుకోండి. అదేవిధంగా నేను ఇంటర్మీడియట్ డివైస్లోకి వెళ్ళి 2960 అనే స్విచ్ తీసుకున్నాను అండి. సో నార్మల్ కంప్యూటర్ తీసుకుంటా అండి. ఇప్పుడు నేను కనెక్షన్లోకి వెళ్ళి కనెక్షన్ అనేది ఇస్తాను అండి. రైట్. సో ఇక్కడ ఇంటర్ఫేసెస్ అనేది మీరు మాన్యువల్గా అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్ అన్నా తీసుకోవచ్చు. రైట్. సో కనెక్షన్స్ ఇచ్చిన. అదేవిధంగా ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ 2.0 నెట్వర్క్ కాబట్టి సో ఈ సిస్టమ్స్ ఉండేటివి ఈ సిస్టమ్తో కమ్యూనికేట్ చేసుకోవడానికి కనెక్షన్స్ ఇచ్చినానండి. ఇది డిఫరెంట్ లోకల్ ఏరియా నెట్వర్క్, ఇది డిఫరెంట్ లోకల్ ఏరియా నెట్వర్క్ అండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఆటోమేటిక్ కేబుల్ కాకుండా ఇక్కడ కనెక్షన్స్లోకి వెళ్ళి కింద ఉంది కదండి, కనెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ అని ఉంది. కింద డౌన్లో ఇక్కడ మీకు చూపిస్తుంది కేబుల్ నేమ్ ఉంది, కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేయాలి కదా. సో ఇక్కడ నుంచి ఏదో ఒక ఇంటర్ఫేస్ తీసుకోండి. మనకు అవైలబిలిటీలో ఏ ఇంటర్ఫేస్ ఉంటుందో ప్రాక్టీస్ పర్పస్ కోసం ఏదో ఒకటి ఇంటర్ఫేస్ తీసుకోండి. ఇది ఏది తీసుకున్నా మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ రౌటర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. రైట్. సో కన్సోల్ కేబుల్, ఆక్సిలరీ కేబుల్ కాదు, గిగాబైట్ ఎథర్నెట్ కేబుల్ తీసుకోండి. అంటే మనకి ఈ రౌటర్లో ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. అంటే మ్యాక్సిమం 3 కనెక్షన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఎక్కువ కావాలంటే అది ఏ విధంగా ఇంటర్ఫేసెస్ అనేవి యాడ్ చేయొచ్చు మనం నేర్చుకుందాం తర్వాత. సో ఇప్పుడు నేను G0/0 అంటే ఏంది? గిగాబైట్ ఈథర్నెట్ 0/0. సో దీని మీద క్లిక్ చేయండి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మౌస్ కానీ ప్లేస్ చేసిందంటే అక్కడ మీకు ఏమని చూపిస్తుంది? గిగాబైట్ 0/0 అని చూపిస్తుందా? రైట్. సో ఇంకా మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఎందుకన్నా మంచిది ఇక్కడ మీరు దీని పేరు రాసుకోండి. ఏముంది? G0/0. లేదంటే సింపుల్. సో ఇక్కడికి వెళ్ళి మీరు జస్ట్ మౌస్ ప్లేస్ చేస్తే G0/0 అని చూపిస్తుంది. మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళి ఏదండి కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఏదో ఒక ఇంటర్ఫేస్ తీసుకోండి. ఇంటర్ఫేస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. కానీ రౌటర్లో ఏ ఇంటర్ఫేస్ ఇస్తున్నావో చూసుకోండి. G0/0 ఇక్కడ వాడినావా? G0/1 అనేది కనెక్ట్ చేసిన. సో ఇక్కడ ఏం రాసుకోవాలి? G0/1. రైట్. సో G0/1 రాసుకున్నాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఇది ఏ నెట్వర్క్ అండి? 1.0 నెట్వర్క్ కదా. సిస్టమ్స్కి ఐపీ అడ్రస్ ఇద్దాం. సో డెస్క్టాప్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇదే నెట్వర్క్ 1.0 నెట్వర్క్. అంటే 1 సిరీస్లోనే ఐపీ అడ్రస్లు ఉండాలి. అంటే 192.168.1. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 అని ఇచ్చినాం అనుకోండి. మీకు ఇష్టం వచ్చిన ఐపీ అడ్రస్ చేయండి 1 to 254 మధ్యలో. అయిపోయిందా? అదేవిధంగా నేను PC0లోకి వెళ్ళి డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్. సో డెస్క్టాప్లోకి వెళ్తే దీనికి 1.10 ఇచ్చిన అండి. ఇది 1.13 ఇచ్చిన. నెక్స్ట్ ఇది వచ్చి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే 1.11 ఇచ్చినామండి. సో బెటర్ దీనికి 1.12 ఇచ్చుకుందాం. రైట్. సో ఐపీ అడ్రస్ అనేది ఆ రేంజ్లో ఏది ఇచ్చినా ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది 1.10, 11, 12 కదా. సో ఇప్పుడు నేను 1.10 నుంచి 1.12కి కమ్యూనికేట్ అవుతా. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఇది యాంబర్ కలర్లో ఉంది. అంటే ఇంకా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేదు అనేది మనము అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు కనెక్షన్ లేదు, ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఓకే, దాని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి
కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు దీని ఐపీ అడ్రస్ ఏంది 1.12, దీని ఐపీ అడ్రస్ ఏంది 1.10. కమ్యూనికేట్ అవుతుందా ఈ కనెక్షన్ లేకపోయినా? అవుతుందా అవదా? ఎందుకు అవుతుంది? రీజన్ ఏంటంటే ఇది 1.10 అనేది 1.12 అనేది సేమ్ నెట్వర్కే కాబట్టి మనకు రౌటర్ అనేది అవసరం లే, రైట్? అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, నేను PC0లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పింగ్ స్పేస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏందండి 192.168.1.12. సో నాకు రిప్లై అనేది వచ్చిందా? ఎందుకు రిప్లై అనేది వచ్చింది? సేమ్ నెట్వర్క్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ 2.0 నెట్వర్క్ మనం ఐపీ అడ్రస్ ఇద్దామా? సో డెస్క్టాప్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి సో ఐపీ అడ్రస్ ఏమిద్దాం 192.168.2.10 ఇచ్చిన, రైట్? ఎందుకంటే ఇది 2 డాట్ సిరీస్ కాబట్టి. ఓకేనా? అదేవిధంగా దీనికి వెళ్ళి మనం ఏం చేద్దాం ఐపీ అడ్రస్ అంటే సో ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి 2.11 ఇచ్చిన, అదేవిధంగా దీనికి 2.12 ఇచ్చిన. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిండ్రంటే ఇది దీనికి లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే నేను PC2లోకి వెళ్ళి రైట్, సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి రైట్, సో ఇక్కడ పింగ్ అని టైప్ చేసి 192.168.2.12 అని టైప్ చేసిన. రిప్లై వస్తుందా? నాకు వస్తుంది, ఆబ్వియస్గా వస్తుంది. ఎందుకు? సేమ్ నెట్వర్క్లో ఉంది, రైట్? సో దీని తర్వాత మీరేం చేస్తారంటే ఒక కేబుల్ తీసుకోండి, ఈ కేబుల్ తీసుకొని ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కి కనెక్ట్ చేయండి. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కి కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, దీని ఐపీ అడ్రస్ ఏముంది 1.10 ఉంది కదా, దీని ఐపీ అడ్రస్ ఏముంది 2.10 ఉంది కదా, దీని నుంచి దీనికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయండి. సో మీరు కానీ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసిండ్రంటే సో గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్, కమ్యూనికేషన్ అనేది జరగదు. ఏంటంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ కనెక్ట్ చేసినాం, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసినాం అనుకుందాం. ఇది లేదనుకుందాం, ఈ సెటప్ లేదనుకుందాం, రైట్? సో అప్పుడు ఇదేంది 1.10, ఇదేంది 2.10. సో కమ్యూనికేట్ అవ్వాలని ట్రై చేస్తే అవ్వదు. ఎందుకు అవ్వదు? రీజన్ ఏంది, ఇది డిఫరెంట్ నెట్వర్క్ ఐపీ అడ్రస్, ఇది డిఫరెంట్ నెట్వర్క్ రైజ్. ఇప్పుడు మనకేం కావాలి? రౌటర్ కావాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్దర్ క్లాసెస్లో ఇవన్నీ బేసిక్స్ అనేది మనం 1 by 1 అప్లై చేసుకుంటా వెళ్తామనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇప్పుడు రౌటర్లో ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? G0/0, ఇది దేనికి రిలేటెడ్? 1.0 నెట్వర్క్కి. అదేవిధంగా ఇక్కడ G0/1 ఉందా, ఇది దేనికి రిలేటెడ్? 2.0కి. ఇప్పుడు జస్ట్ ఇది చూడండి, ఇంకా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కాలే. ఎందుకు కాలేదంటే రౌటర్ ప్రతి ఇంటర్ఫేసు ప్రతి కనెక్షన్ అనేది ఐపీ అడ్రస్ మీదే పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ పీపుల్ నీడ్ టు రిమెంబర్ అండి. ఇక్కడ 2 వైర్స్ రౌటర్ కనెక్ట్ అయినాయి, సింపుల్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎన్ని నెట్వర్క్లు ఉన్నాయనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు రౌటర్కి ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది కదా, ఇది ఒక నెట్వర్క్ అన్నట్టు, ఇంకొక కనెక్షన్ ఉందా, ఇంకొక నెట్వర్క్ అన్నట్టు. అంటే ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, అంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయని. ఒకవేళ ఇలా ఉందనుకుందాం, రైట్? సో ఇప్పుడు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయో చెప్తారా మీరు? 1 2 3 4, అర్థమవుతుందా? సో ఒకవేళ ఇలా ఉందనుకుందాం, రైట్? సో ఇలా ఉందనుకో, ఇప్పుడు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి? ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ రౌటర్కి ఒక కామన్ వైర్ ఉందా? సో ఇదొక నెట్వర్క్, రైట్? సో ఇది ఒక నెట్వర్క్ ఎందుకంటారు అనేది కొంచెం డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి? 2 డిఫరెంట్ నెట్వర్క్స్. ఒకటి 1.0 అంటాం, ఇంకొకటి 2.0 అంటాం. సో ఈ డిఫరెంట్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసేది రౌటర్. రౌటర్లో ప్రతి ఇంటర్ఫేస్ దేని మీద వర్క్ అవుతుంది? ఐపీ అడ్రస్. ఇప్పుడు రౌటర్ మీద క్లిక్ చేస్తున్నాం. సో క్లిక్ చేసిన తర్వాత మీకు కమాండ్ లైన్లో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనేది నేను తర్వాత నేర్పిస్తాను. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇది ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీకు కాన్ఫిగరేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఈజీ మెథడ్లో కంప్లీట్ చేసి తర్వాత మనం డిఫికల్ట్ మెథడ్లో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలని నేర్చుకున్నప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు జస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ ఈ రౌటర్ మీద క్లిక్ చేయండి, రైట్? సో క్లిక్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ ఉంది కదా, కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేసి ఇంటర్ఫేస్ ఏందండి, ఇది G0/0 అంటే ఏంటండి గిగాబైట్ ఈథర్నెట్ 0/0. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్ ఏముంది, ఆఫ్లో ఉంది కదా. దీన్ని ఆన్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆన్ ఉంది కదా. పోర్ట్ స్టేటస్ ఉంది ఏముంది, డిఫాల్ట్గా షట్ డౌన్ మోడ్లో ఉంటుంది. తర్వాత కమాండ్స్ చూద్దాం, CLIలో ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనేది తర్వాత నేర్పిస్తాం. సో జస్ట్ ఇక్కడ ఆన్ క్లిక్ చేయండి. ఆన్ అవ్వగానే చూడండి ఇది గ్రీన్ కలర్లో టర్న్ అయిందా. ఈ ఇంటర్ఫేస్ ఏందండి G0/0 అనేది ఇంటర్ఫేస్. ఇది దీని ఇక్కడ ఏం ఐపీ అడ్రస్ ఇవ్వాలి మనం, ఈ 1.0 నెట్వర్క్. అంటే
నువ్వు ఏ ఐపీ అడ్రస్ అన్నా 1.0 నెట్వర్క్లో ఇచ్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1.1 ఇస్తున్నా. అదే ఈ ఇంటర్ఫేస్ G0/1 అనేది ఏ నెట్వర్క్ రిలేటెడ్ 2.0. ఇక్కడ ఏం ఐపీ అడ్రస్ ఇస్తున్నా 192.168.2.1 ఇస్తున్నా. అంటే ఇక్కడ నేను రౌటర్ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఏదైతే మనకు ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ ఉంటుందో 1.1 అనేది అవి నేను యూజ్ చేస్తాను, రైట్. సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేసిందంటే మోస్ట్ ఆఫ్ ది క్లాసెస్లో 1.1 కానీ 1.254 కానీ వాడు ఉంటారు. అంటే మీరు ఏ యూట్యూబ్ వీడియో చూసినా ఎక్కడ క్లాసులు అయినా. సో మన క్లాసెస్లో అయితే మనం ఫస్ట్ ఐపీ అడ్రస్ని రౌటర్కి అసైన్ చేస్తున్నాం, రైట్. దీనికి 1.1 ఈ ఇంటర్ఫేస్కి 2.1 అనేది మనం ఇక్కడ అసైన్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇది G0/0 కదా. సో G0/0లోకి వెళ్ళి IPv4 అడ్రస్సే కదా. సో ఏమని ఇస్తున్నా 192.168.1.1. ఎందుకు 1.1 ఇస్తున్నా, ఇక్కడ క్లిక్ చేసిందంటే సబ్నెట్ మాస్క్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే కమాండ్స్ అనేవి ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అవుతాయి. సో ఇక్కడ కమాండ్ ఉంది కదా, ఇది తర్వాత మనం నేర్చుకుందాం, రైట్. అయిపోయింది. మళ్ళీ ఇదే రౌటర్లో ఇంకొక ఇంటర్ఫేస్ ఏముంది, దీనికి G0/1 ఉంది. సో ఇక్కడ గిగాబైట్ ఈథర్నెట్ 0/1 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత బై డిఫాల్ట్ ఇదేంది షట్ డౌన్ మోడ్లో ఉంది. ఆన్ చేయగానే నో షట్ డౌన్ అనేది అవుతుంది, రైట్. సో ఇవి తర్వాత చూద్దాం. ఇప్పుడు నో షట్ డౌన్ అయిందా, ఈ ఇంటర్ఫేస్కి ఐపీ అడ్రస్ ఇవ్వాలా. సో నెట్వర్క్ ఏంది 2. నెట్వర్క్ కదా. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా 192.168.2.1 ఇచ్చిన. ఇక్కడ క్లిక్ చేయగానే సబ్నెట్ మాస్క్ వస్తుంది. చూడండి G0/0కి ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినాం 1.1, రైట్. G0/1కి 2.1. సో ఇప్పుడు మన సెటప్ మొత్తం కంప్లీట్ అయింది. సో ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి, అంటే స్పీడ్గా టైం అవ్వాలంటే. ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే, రైట్. సో ఇప్పుడు నా దీని ఐపీ అడ్రస్ ఏంది 1.10, దీని ఐపీ అడ్రస్ ఏంది 2.10. ఇప్పుడు నేను ఈ సిస్టంలోకి వెళ్ళి పింగ్ స్పేస్ 192.168.2.10 అని కొట్టినా అనుకో, ఫస్ట్ లోకల్ డేటాబేస్లోకి వెళ్తుంది ప్యాకెట్ అనేది. ఇక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ ఉందా అని చెక్ చేస్తుంది. దానికి తెలియదు. అప్పుడు నువ్వు కాలేజీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మెయిన్ గేట్లోకి వెళ్ళాలి. మెయిన్ గేట్ వెళ్ళినాక ఇంకో కాలేజీకి ఎట్ట వెళ్ళాలి అనేది రౌటర్ చూసుకుంటుంది, రైట్. అదే మనం నేర్చుకుంటాం ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు ఇది ఎక్కడికి ప్యాకెట్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది, లోకల్ ఏరియా నెట్వర్క్ డివైస్ లేనప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. ఎక్కడికి మెయిన్ గేట్, దీన్నే డిఫాల్ట్ గేట్వే అంటాం. సో ఇక్కడ రౌటర్కి వెళ్ళిన తర్వాత రౌటర్ అనేది డెసిషన్స్ తీసుకొని ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలో అది ఫార్వర్డ్ చేస్తుంది. అది మనం నేర్చుకోవాలి, రైట్. డన్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు రౌటర్లోకి ఏమేమి తెలుసు, దీనికి ఈ 1.0 నెట్వర్క్ గురించి తెలుసు కదా, ఇది కూడా డైరెక్ట్గా కనెక్ట్ అయింది కదా. 2.0 నెట్వర్క్ కూడా తెలుసు కదా. ఇప్పుడు రౌటర్కి తెలుసు ఏడికి పంపించాలని, రైట్. సో ఇక్కడికి పంపిస్తుంది. ఇప్పుడు ఏంది స్విచ్ లోకల్ డేటాబేస్లో 2.10 ఉంటుంది కదా, ప్యాకెట్ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ మనకు సేమ్ రిప్లై ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, రైట్. సో ఇప్పుడు మన ప్రకారం ఇక్కడ ఏమవ్వాలి అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్ కావాలి. బట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. PC0 ఐపీ అడ్రస్ ఏంది 1.10. సో PC2 ఐపీ అడ్రస్ ఏంది, ఏది 2.0 నెట్వర్క్లో ఉండేది. సో PC2 ఐపీ అడ్రస్ ఏందండి 2.10. సో ఇక్కడ PC0లోకి వెళ్ళి నేను కమాండ్ ఏం టైప్ చేస్తున్నా, పింగ్ 192.168.2.10 అని టైప్ చేస్తున్నా. చూడండి పింగ్ అవుతుంది. బై డిఫాల్ట్ ఇది 4 ప్యాకెట్స్ పంపిస్తుందండి. సో ఫస్ట్ ప్యాకెట్ పంపించినప్పుడు ఏమొచ్చింది, డెస్టినేషన్కి రీచ్ అవ్వలేదు, అంటే ఇక్కడికి రీచ్ అవ్వలేదు. ఏమని వచ్చింది, రిక్వెస్ట్ టైమ్అవుట్ అనేది వచ్చింది, రైట్. సో మళ్ళీ రిక్వెస్ట్ టైమ్అవుట్ వచ్చింది. అట్లా 4 ప్యాకెట్స్ అనేవి డిఫాల్ట్గా పంపిస్తుంది ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో. సో మనకు 3rd ప్యాకెట్ కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ 4th ప్యాకెట్ అనేది కూడా మనకు ఫెయిల్ అవుతుంది, రైట్. సో రిక్వెస్ట్ టైమ్అవుట్, సో సెంట్ 4, రిసీవ్డ్ 0, లాస్ ఈజ్ 100%. ఎందుకు పోయింది అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది నేర్చుకోవాలి, రైట్. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలి అంటే, నేనేం చెప్పాను, ఫస్ట్ మన కాలేజీలో ఇది మెయిన్ గేట్ అని చెప్పానండి. సో ఇప్పుడు ఫస్ట్ మన క్లాస్ రూమ్లో వెళ్ళి ఎతుకుతాం, మనోడు ఏడున్నాడు అని. ఈడు లేకపోతే మనం ఏం చేస్తున్నాం, మెయిన్ గేట్ ఎగ్జిట్ ఇస్తున్నాం, అంతే కదా. సో మెయిన్ గేట్ అంటే ఇప్పుడు నువ్వు ఈ సిస్టమ్స్కి ఏం చెప్పాలి, ఇక్కడ ఉండే యూజర్స్కి, అరే నువ్వు ఇక్కడ మొత్తం క్లాస్ రూమ్ 1, 2, 3లో ఎత్తుకు, నీకు కావాల్సిన పర్టికులర్ పర్సన్ అనేవాడు కనబడకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, మెయిన్ గేట్ నుంచి బయటికి వెళ్ళాలి. ఈ మెయిన్ గేట్ ఎక్కడ ఉందో చెప్పాలా, నువ్వు ఈ పర్సన్కి ఎగ్జిట్ ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పాలా, అరే ఈ గేట్ నెంబర్ 1 అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళాలని చెప్పాలా. సో ఇక్కడ కూడా ప్రతి డివైస్కి మనం ఏం చెప్పాలంటే, మన లోకల్ ఏరియా నెట్వర్క్ కానప్పుడు మనం ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, ఇక్కడ అవ్వాలని ప్రతి డివైస్కి చెప్పాలి. దీన్నే మనం ఏమంటామని చెప్పుకున్నాం ఇంతకుముందు, డిఫాల్ట్ గేట్వే అని చెప్పాను కదా. డిఫాల్ట్ గేట్వే అంటే ఏంది, నీ దాంట్లో లేనప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావు, ఆ బయటికి వెళ్ళేది ఎక్కడ, ఇక్కడ. ఇది రౌటర్కి వెళ్ళి రౌటర్ తర్వాత చూసుకుంటుంది. సో దీన్ని ఏమంటాం మనం, డిఫాల్ట్ గేట్వే. డిఫాల్ట్ గేట్కి నువ్వు ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినావు
192.168.1.1 వచ్చినావు. అట్లా ఈ కాలేజీలో ఉండే ఈ క్లాస్ రూమ్లో సెట్ చేసినప్పుడు దొరకపోతే ఎక్కడ వెళ్ళాలి, బయటికి సెకండ్ కాలేజ్ గేట్లోంచి వెళ్ళాలి. ఏ గేట్లోంచి వెళ్ళాలనేది ప్రతి యూజర్కి తెలిసి ఉండాలి, రైట్? అది ఇది. సో దీనికి ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినావు, 192.168.2.1 ఇచ్చినావు. అంటే ఈ ప్రతి డివైస్కి డిఫాల్ట్ గేట్వే తెలిసి ఉంటే మాత్రమే, ఈవెన్ స్విచ్కి కూడా డిఫాల్ట్ గేట్వే తెలిసి ఉంటే మాత్రమే ఇట్లా వెళ్ళి తర్వాత రౌటర్ డెసిషన్ తీసుకొని ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలనేది రౌటర్ చూసుకుంటుంది, రైట్? సో అందువల్ల మనకు కనెక్టివిటీ రాలే. సో స్టెప్ బై స్టెప్ ఏం ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎట్లా ట్రబుల్ షూట్ చేయాలనేది మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా నేర్చుకుంటున్నాం పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో PC0లోకి వెళ్ళినా నేను డెస్క్టాప్లోకి వెళ్ళి జస్ట్ ఇది క్లోజ్ చేయండి. సో ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళానా, ఇప్పుడు నీకు తెలుసు IPv4 అడ్రస్ ఏంది, సబ్నెట్ మాస్క్ ఏంది. ఇక్కడ డిఫాల్ట్ గేట్వే అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఇవ్వలేదు. ఆ డిఫాల్ట్ గేట్వే ఏందండి, 192.168.1.1. ఏది, ఈ నెట్వర్క్కి ఈ G0 ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్ 1.1. సో డిఎన్ఎస్ సర్వరు అవన్నీ తర్వాత చూద్దాం, రైట్? సో ఇప్పుడు డిఎన్ఎస్ సర్వర్ అనేది మనకి రిక్వైర్మెంట్ లేదు. అలా ఈ సిస్టంలోకి వెళ్ళి నువ్వు ఇవ్వాలి, ఈ సిస్టంలోకి వెళ్ళి ఇవ్వాలి, రైట్? సో గుర్తుపెట్టుకో. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ PC2లోకి వెళ్ళాలా. సో డెస్క్టాప్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ గేట్వే ఏమి ఇవ్వాలి, 192.168.1.1. ఇది కరెక్టా, తప్పు. ఎందుకు తప్పు, ఇది 2 డాట్ నెట్వర్క్ కాబట్టి దీని డిఫాల్ట్ గేట్వే ఇక్కడ నువ్వు ఏమని కాన్ఫిగర్ చేసినావు, 2.1 అని కాన్ఫిగర్ చేసినావు. అర్థమవుతుందా? సో దట్స్ ఇట్, రైట్? సో అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి నువ్వేమి ఇవ్వాలి, డిఫాల్ట్ గేట్వే ఈ సిస్టంలోకి 2.2, మళ్ళీ ఇక్కడికి 2.1, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి 2.1. సో మీకు డౌట్ ఉంటే ఈ PC1లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి డిఫాల్ట్ గేట్వే ఏందండి, 192.168.1.1. డిఫాల్ట్ గేట్వే అనేది ఈ సిస్టమ్కి 1.1, దీనికి 1.1, దీనికి 1.1, దీనికి 2.1, దీనికి 2.1, దీనికి 2.1. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసి అవ్వలేదు కదా, దీని ఐపీ అడ్రస్ 2.10 అని మనకు తెలుసు. సో ఓకే, ఇప్పుడు PC0లోకి వెళ్దాం, రైట్? సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి, సో కమాండ్ ఏందండి, మళ్ళీ పింగ్ స్పేస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఇప్పుడు చెక్ చేద్దాం, రైట్? సో పింగ్ స్పేస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ కొట్టిన ఫస్ట్ రిక్వెస్ట్ టైం వచ్చింది. తర్వాత చూసినరా మీరు, నాకు రిప్లై అనేది వచ్చిందా మనకు. మళ్ళీ కావాలంటే మళ్ళీ పింగ్ అనే కమాండ్ టైప్ చేయండి. సో చూడండి మనకు రిప్లై అనేది వస్తుంది. అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ వచ్చింది. ఏ ప్రాబ్లం ఫేస్ చేసి, మీకు ఇంకా డౌట్ ఉంటే సిమ్యులేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏ ప్యాకెట్ ఉంది, IPv4 ప్యాకెట్ ఉందా, యాడ్ సింపుల్ PD ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇది సోర్స్ అనుకో, దీని మీద జస్ట్ 1 క్లిక్ చేయి. సోర్స్ మీద డివైస్ సెలెక్ట్ అయింది. మళ్ళీ డెస్టినేషన్ ఏడనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్లే కంట్రోల్స్ ఉన్నాయి కదా కింద, ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టు. స్విచ్కి వెళ్ళిందా, ఇక్కడ అది డేటాబేస్లో చెక్ చేస్తుంది. ఇక్కడ ఉండదు కాబట్టి ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఏంది, ఇది దీనికి పంపించింది. ఇప్పుడు రౌటర్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే రౌటర్లో రౌటింగ్ టేబుల్స్ ఉంటాయి, రైట్? సో ఆ రౌటింగ్ టేబుల్ బేస్ చేసుకుని దీనికి ఇక్కడికి పంపించాలని తెలిసింది. మళ్ళీ ఇప్పుడు దీనికి ఇది లోకల్ డేటాబేస్ కదా, సో పర్టికులర్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేసింది. మళ్ళీ మనకు ICMP ప్యాకెట్ అంటే ఏంది, అక్నాలజ్మెంట్ కోసం. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిందా, జస్ట్ మౌస్ ప్రెస్ చేయండి. సో ఫ్రమ్ PC2 నుంచి టైప్ ఏమొచ్చింది, ICMP వచ్చింది. ICMP అనేది రిప్లై ప్యాకెట్ అనేది మనకు తెలుసు. స్విచ్ 1కి వచ్చిందా, రైట్? సో స్విచ్ 1 నుంచి రౌటర్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, రౌటర్ 0 నుంచి స్విచ్కి వచ్చింది. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది, స్విచ్ నుంచి కరెస్పాండింగ్ డెస్టినేషన్కి వచ్చింది, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఇక్కడ కింద సక్సెస్ఫుల్ వచ్చిందా, ఈ విధంగా మీరు వెరిఫై చేయొచ్చు. సో దీన్ని డిలీట్ చేయాలంటే ఈవెంట్ని డిలీట్ కొట్టి మన రియల్ టైం మోడ్లోకి వచ్చేయండి, రైట్? సో ఇది కంప్లీట్ అయిందండి, రైట్? సో ఇక్కడ వరకు మీకు ఈజీ అనిపిస్తుందండి. ఎప్పుడు ఒక్క రౌటర్ ఉన్నప్పుడు ఈజీ అనిపిస్తుంది. మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 2 ఏందండి మనది, మల్టిపుల్ రౌటర్స్ తీసుకున్నప్పుడు ఏం ప్రాబ్లం వస్తాయి, అవి ఎట్లా కాన్ఫిగర్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో మనకు జస్ట్ ఏ ప్రాబ్లం వస్తుందని చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్గా, రైట్? సో ఇవి డిలీట్ చేస్తున్నా అండి. సో ఇనిషియల్ క్లాస్లోనే మనం చెప్పాం ఏ విధంగా డిలీట్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది. సో ఇప్పుడు ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ 1, ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ 2. సో నేను ఇంటర్మీడియట్ డివైస్ నెట్వర్క్ డివైస్లోకి వెళ్ళి రౌటర్ మీద క్లిక్ చేసి 2911 రౌటర్ తీసుకుంటున్నా అండి. అంటే ఇక్కడ ఒక రౌటర్ తీసుకుంటున్నా, మళ్ళీ 2911కి వెళ్ళి ఇక్కడ ఒక రౌటర్ తీసుకుంటున్నా, రైట్? సో ఇప్పుడు కనెక్షన్ ఏమి ఇవ్వాలండి, కనెక్షన్ మీద క్లిక్ చేసి కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదో ఒక ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇంటర్ఫేస్ మ్యాండేటరీ గుర్తుపెట్టుకో, G0/0. నీకు డౌట్ ఉంటే ఇక్కడికి వెళ్ళి G0/0 అని రాసుకో. ఇనిషియల్గా అయితే మీకు డౌట్స్ వస్తాయి, సో ఇలా రాసుకోవడం బెటర్ ఆప్షన్ అండి. ఇది G0/0.
నెక్స్ట్ ఈ నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదా 2.0 నెట్వర్క్ని. సో ఇక్కడ నేను వెళ్ళి ఏదో ఒక ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేమని రాస్తున్నా G0/0 ఉంది కదా, ఏదో ఒక ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్. 3 ఉన్నాయి మనకు. సో మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి నేను ఐపీ అడ్రస్ G0/0 అంటే ఈ ఇంటర్ఫేస్కి నువ్వు ఐపీ అడ్రస్ అసైన్ చేస్తున్నావు అని. ఇంటర్ఫేస్ బేస్డ్ వీఆర్ గోయింగ్ టు అసైన్ ది ఐపీ అడ్రస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ రౌటర్ ఇంటర్ఫేస్. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్. సో ఓకే, ఇప్పుడు ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్కి కూడా కనెక్షన్ ఇవ్వాలి కదా, అంతే కదండి. ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్ కనెక్షన్ ఇస్తేనే కదా మనం ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి పోయి మనకు కమ్యూనికేషన్ వస్తుంది. అప్పుడు మనకేం కావాలి, ఇంకొక కనెక్షన్ కావాలి. అంటే ఈ రౌటర్కి వెళ్ళి చూడండి ఏ పోర్ట్ తీసుకుంటున్నా G0/1, మళ్ళీ ఇక్కడ ఏం తీసుకుంటున్నా నేను G0/1. ఇది రాసి పెట్టుకోండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో G0/1 నెక్స్ట్ G0/1, రైట్. సో ఇప్పుడు నేను ఇచ్చే మీకు టాస్క్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తారండి మీరు. ఇక్కడ 1 నెట్వర్క్ ఉందా, 2 ఉందా, 3 ఉందా? వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఏందండి? సో ఆన్సర్ ఈస్ వీ హ్యావ్ ది 3 నెట్వర్క్స్. ఎట్లా 3 నెట్వర్క్స్ ఉన్నాయంటే ఇదేమో 1.0 నెట్వర్కా, దీనిది ఇదేమో 2.0 నెట్వర్కా. రౌటర్కు ఉండే ప్రతి ఇంటర్ఫేసు ఒక నెట్వర్క్ అని చెప్పా, అర్థమవుతుందా? ఇది 1.0 నెట్వర్క్, ఇది 2.0 నెట్వర్క్. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినావు కదా, కామన్ వైరే కదా ఇక్కడ నుంచి. అది ఈ వైర్, ఈ వైర్ అనేది ఈ రౌటర్ R1కి ఈ రౌటర్ R2కి కామన్ మీడియం. ఇది 2 నెట్వర్క్స్ కాదు, ఇది ఒక నెట్వర్క్. ఇది 3.0 అని తీసుకున్నాం అనుకుందాం. అంటే ఇక్కడ మనకి ఎన్ని నెట్వర్క్స్, ఎన్ని వైర్స్ ఉన్నాయి? 1, 2 కామన్ వైర్. సో దీన్ని మనం ఏమంటామంటే 3 నెట్వర్క్స్ అని. రౌటర్కి ఏదైతే వైర్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయిందో ప్రతిదీ ఒక సపరేట్ నెట్వర్క్. ఇప్పుడు ఇలా ఉందనుకుందాం, ఎన్ని నెట్వర్క్లు ఉన్నాయి చెప్తారా? ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్. అంటే ఇది 1.0 అనుకుంటే ఇది 2.0, ఇది 3.0, ఇది 4.0, ఇది 5.0. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ వీడియోస్ అనేటివి ఉంటాయనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయండి? టోటల్గా 3 నెట్వర్క్స్ ఉన్నాయి. సో దీనికి నేను ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చిన? 1.0 ఇచ్చిన. దీనికి నేను ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చిన? 2.0 ఇచ్చిన. ఇది ఒక నెట్వర్క్ కదా, సో దీనికి మనం ఐపీ అడ్రస్ ఏమి ఇద్దామంటే 192.168.3.0 అనేది ఇద్దాం. సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ ఇంటర్ఫేస్కి ఐపీ అడ్రస్ ఇవ్వాలా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంటర్ఫేస్కి ఐపీ అడ్రస్ ఇస్తావు కదా, అది ఏ ఐపీ అడ్రస్? 1.0 నెట్వర్క్ది 1.1 ఇస్తామని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక్కడ ఏమి ఇస్తాం? 192.168.1.1. ఇది 2.0 నెట్వర్క్ కదా, ఈ ఇంటర్ఫేస్ G0/0కి ఐపీ అడ్రస్ ఏమి ఇస్తాం? 192.168.2.1 ఇచ్చినాం. ఇది 3.0 నెట్వర్క్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడేమో ఒకే పోర్ట్ ఉంది, రౌటర్కి ఏడేమో ఒకే పోర్ట్ ఉంది, ఇక్కడ 2 పోర్ట్లు ఉన్నాయి. ఈ పోర్ట్ అనేది దేనికి సంబంధించిందంటే గుర్తుపెట్టుకోండి, రౌటర్ 1కి. ఈ పోర్ట్ దేనికి రిలేటెడ్ అంటే రౌటర్ 2కి. ఇంపార్టెంట్ పాయింట్, రౌటర్ 1కి ఈ పోర్టు, రౌటర్ 2కి ఈ పోర్టు. అంటే నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రైట్, సో రౌటర్లో ఉండే ప్రతి ఇంటర్ఫేస్కి మనము ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. సో ఇది ఈ పోర్టు, దీని పేరేంది G0/1. సో దీనికి ఏ రేంజ్లో ఉండే ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి? 3.0 ఉండేది అసైన్. ఇది కూడా 3.0 నెట్వర్క్ రిలేటెడ్. ఇది ఏ రౌటర్ ఇంటర్ఫేస్? G0/1, ఈ రౌటర్ది. దీనికి ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి, అర్థమవుతుందా? సో 3.0లో నీకు ఐపీ అడ్రస్ ఏమొస్తాయి? 192.168.3.1, 2, 3, 4 అట్లా 254 వరకు వస్తాయి కదా. ఇక్కడ నేనేం ఐపీ అడ్రస్ ఇస్తున్నానంటే 192.168.3.1 ఇస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఉంది కదా, సేమ్ నెట్వర్కే కదా. సో నెక్స్ట్ ఏదైతే ఫ్రీ ఉంటుందో ఐపీ అడ్రస్ అది ఇచ్చుకోండి. సో నేను 3.2 అని ఇచ్చిన, ఏదన్నా ఇచ్చుకోవచ్చు, రైట్. సో 3.2 ఇచ్చిన, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు తెలుసు కదా, సో సిస్టంలోకి వెళ్ళి మనం ఆల్రెడీ ఏం చేసామండి? సిస్టంలోకి ఐపీ అడ్రస్లు ఆల్రెడీ ఇచ్చేసినాం, రైట్. గుర్తుపెట్టుకోండి, ఐపీ అడ్రస్ ఇచ్చిన, డిఫాల్ట్ వెయిట్ కూడా కాన్ఫిగర్ చేసిన, ఇంతకుముందే సేమ్ కంటిన్యూషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలండి? రౌటర్ 0 మీద, రౌటర్ 1 మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఏందండి? ఇంటర్ఫేస్ G0/0 కదా ఇది, దీని మీద క్లిక్ చేయండి. సో బై డిఫాల్ట్ ఏముంటుంది? షట్ డౌన్ ఉంటుంది అని చెప్పాను కదా, ఇక్కడ ఆన్ చేయండి. ఇది ఏ నెట్వర్క్ రిలేటెడ్? 1.1 నెట్వర్క్ కాబట్టి ఈ G0/0 ఇంటర్ఫేస్కి మనం ఐపీ అడ్రస్ ఏమి ఇవ్వాలి? గుడ్, 192.168.1.1 అయిపోయిందా? ఈ రౌటర్కి ఇంకేమన్నా ఇంటర్ఫేస్ ఉందా? ఇది కాకుండా ఇది కూడా ఉంది. దాని ఇంటర్ఫేస్ పోర్ట్ అయింది G0/1, అంటే G0/1 మీద క్లిక్ చేయి, రైట్. సో ఆన్ చేయి, షట్ డౌన్ని నో షట్ డౌన్ చేయి.
ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాలా. ఇది ఏ నెట్వర్క్ 3.0 కదా. ఇక్కడ నేను G0/1 ఇంటర్ఫేస్కి 3.0 ఐపీ అడ్రస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా 3.1 ఇద్దాం అనుకుంటున్నా ఇంతకుముందు చెప్పినట్టుగా. సో 192.168.3.1 డన్. సో ఈ రౌటర్లో దీనికి కాన్ఫిగర్ చేసినాం, దీనికి కాన్ఫిగర్ చేసినాం. ఇప్పుడు నువ్వు అడగొచ్చు, అరే ఎందుకు ఇంకా ఆంబర్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ రాలేదంటే ఇవి జాయింట్ కనెక్షన్ బిట్వీన్ రౌటర్ 1 అండ్ రౌటర్ 2 కాబట్టి ఇక్కడ కూడా ఆన్ అయితే మాత్రమే ఈ 2 ఆన్ అవుతుంది. అప్పటి వరకు ఇది ఆన్ కాదు, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ రౌటర్ 2 మీద క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేద్దాం. 2.0 నెట్వర్క్ ఉంది కదా. సో ఇదేంది G0/0 మీద క్లిక్ చేయి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే షట్ డౌన్ ఉంటుంది, నో షట్ డౌన్ కొట్టు. సో నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఏమి ఇవ్వాలి 192.168.2.1. ఎందుకు 2.1? ఇది 2.1 నెట్వర్క్ రిలేటెడ్, అర్థమవుతుందా? సో ఇచ్చిన తర్వాత రైట్. సో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఇంటర్ఫేస్ ఏముంది, దీని ఏంది G0/1 అంటే G0/1 మీద క్లిక్ చేయి. రైట్. సో ఆన్ చేసిన తర్వాత ఈ G0/1 అనేది 3.0 నెట్వర్క్ కదా. ఇక్కడ 3.1 ఇచ్చేసినావు కదా, ఇక్కడ ఏమి ఇవ్వచ్చు 3.2 ఇవ్వచ్చు. నువ్వు 3.3 3.4 ఏదైనా ఇచ్చుకో. రైట్, దట్ ఈస్ యువర్ విష్. 192.168.3.2 ఇచ్చినావు, అయిపోయిందా. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే G0/0కి 2.1 ఇచ్చిన, G0/1కి నెట్వర్క్ 3. సిరీస్ కాబట్టి 3.2 ఇచ్చిన, ఎందుకంటే ఇక్కడ 3.1 వాడేసిన కాబట్టి. సో ఆన్లో ఉంది, ఇది ఆన్లో ఉంది. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే G0/0కి 1. నెట్వర్క్ ఇచ్చిన, G0/1కి 3. నెట్వర్క్ అంటే 3.1 ఇచ్చిన. సో ఇప్పుడు మన డిస్కషన్ ప్రకారం సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే రైట్, నేను ఎప్పుడైతే ఈ PC0 సిస్టమ్ దీని ఐపీ అడ్రస్ ఏంది 192.168.1.10. దీని ఐపీ అడ్రస్ ఏమని చెప్పుకున్నాం 192.168.2.10. కమ్యూనికేషన్ అనేది అవ్వాలి కదా, మల్టిపుల్ రౌటర్స్ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ గేట్వేలోకి వెళ్ళి దీనికి తెలుసు ఎక్కడికి పంపించాలని, దీనికి తెలుసు అని పంపించాలనుకున్నప్పుడు ఇట్లా వచ్చి మనకు రైట్ ICMP ఎకో రిప్లై అనేది మనకు రావాలి. రైట్. ఇప్పుడు చెక్ చేద్దాం వస్తుందా రాదనేది ఇక్కడ మనం చెక్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు నేను PC0లోకి వెళ్ళిన తర్వాత సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి రైట్. సో ఐపీ అడ్రస్ ఏందండి, కమాండ్ ఏంది కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పింగ్ 192.168. రైట్. సో 2.10 ఈ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్. రైట్. సో చూద్దాం. ఇంతకుముందు అసలు మన లెక్క ప్రకారం ఇక్కడ ఏం రావాలి, రిప్లై సక్సెస్ఫుల్ రావాలి. ఇది రిప్లై అంటే రిప్లై వచ్చిందని కాదండి, డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్. రైట్. సో డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్, సెంట్ ఫోర్, రిసీవ్డ్ 0, 100% లాస్. ఇది ఎందుకు అక్కర్ అవుతుందంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ క్లాస్కి మనకు బిగినింగ్. రైట్. సో నేనేం చెప్పానండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రౌటర్లో ఇంతకుముందు సినారియో ఏంది, ఇక్కడ ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ LAN 1 ఉండే, ఇక్కడ ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ LAN 2 ఉండే. దీన్ని కమ్యూనికేట్ చేయాలంటే రౌటర్ నుంచి వెళ్ళింది. సో ఇక్కడ ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినావు 192.168.1. నెట్వర్క్ ఇచ్చినావు. ఇక్కడ ఏమి ఇచ్చినావు 192.168.2. ఇచ్చినావు. అంటే ఇక్కడ ఉండే ఒక సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలంటే 1. సిస్టమ్ 2. సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ రౌటింగ్ టేబుల్ అని ఉంటుంది. రౌటింగ్ టేబుల్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఇనిషియల్గా డేటాబేస్ అంటే ఏంది, ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రౌటర్కి ఇది డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ అయింది కాబట్టి 1. నెట్వర్క్ ఎట్లా పోవాలో తెలుసుంటుంది, ఇది 2. నెట్వర్క్కి కూడా తెలుసుంటుంది. ఎందుకు ఈ వైర్ అనేది దీనికి డైరెక్ట్గా కనెక్ట్ అయింది కాబట్టి. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ డిఫరెంట్ సినారియో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఈ రౌటర్కి అనేదానికి ఏమేమి నెట్వర్క్ తెలుసు అండి, 1.0 నెట్వర్క్ తెలుసు. ఇక్కడ ఉంది కదా ఇది డైరెక్ట్ కనెక్టర్ ఉంది కాబట్టి దీనికి 3.0 నెట్వర్క్ అనేది తెలుసు. రైట్. సో అదేవిధంగా నేను ఇక్కడ రాస్తున్నాను. సో దీని డేటాబేస్లో ఏముంటుంది అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ రౌటర్ డేటాబేస్లో ఏముంటుందంటే డేటాబేస్నే మనం ఏమంటాం రౌటింగ్ టేబుల్ అంటాం. సో ఈ రౌటింగ్ టేబుల్ అంటే నేను ఇక్కడ R1 గురించి డిస్కస్ చేస్తున్నాను. సో R1 అనే రౌటర్లో ఇది R1 రౌటర్ అండి. సో దీనికి ఏమేమి తెలుసు డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ అంటే 192.168.1.0 గురించి తెలుసు. ఇంకొకటి ఏం తెలుసు అంటే దీనికి 3.0 గురించి తెలుసు. ఇది R1 డేటాబేస్. రైట్. ఎప్పుడైతే ప్యాకెట్ దీనికి వస్తుందో దీని డేటాబేస్లో చెక్ చేసుకుంటుంది. డేటాబేస్లో దీనికి ఎక్కడ పంపించాలో తెలిస్తే మాత్రమే పంపిస్తుంది, లేదంటే
డిస్కార్డ్ అంటే రిమూవ్ చేస్తుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రౌటర్ 2కి రా, రైట్. సో రౌటర్ 2కి వచ్చినాం, రైట్. సో ఈ రౌటర్కి ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉంది? ఇదొక ఇంటర్ఫేస్ కనెక్ట్ అయిందా, నెక్స్ట్ ఇదొక ఇంటర్ఫేస్ కనెక్ట్ అయిందా, 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. అంటే దీనికి ఏమేమి ఐపీ అడ్రస్లు తెలుసు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 192.168. ఇదే కదా ఈ నెట్వర్క్ ఏంది, 2.0 నెట్వర్క్. నెక్స్ట్ ఇది ఇక్కడ కనెక్ట్ అయింది కదా, డైరెక్ట్గా కనెక్ట్ అయింది కదా, కామన్ వైర్ కదా. సో ఈ నెట్వర్క్ ఏంది 192.168.3.0 నెట్వర్క్. ఇక్కడ వరకు బాగుంది, రైట్. సో ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ నువ్వు ఈ సిస్టమ్ ఏందండి 1.10, ఈ సిస్టమ్ ఏంది 2.10. ఇక్కడ నుంచి ఇక్కడ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది ప్యాకెట్, ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ దొరకదు, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎగ్జిట్ ఇంటర్ఫేస్కి వెళ్తుంది. ఎగ్జిట్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళినప్పుడు దీని డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇక్కడ ఏం ప్లేస్ చేసినాం మనం ఈ సిస్టంలో, నేను 192.168.2.10కి పోవాలని చెప్పిన. ఇప్పుడు ఇది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైతే ప్యాకెట్ ఇక్కడికి వస్తుందో అది దాని డేటాబేస్ టేబుల్ అనేది చెక్ చేస్తుంది. దీనికి ఏం తెలుసు, 1.0 తెలుసు, 3.0 అంటే 1.0 నెట్వర్క్లో ఉండే డివైస్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడం తెలుసు, 3.0లో ఉండే నెట్వర్క్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడం తెలుసు. కానీ దీనికి 2.0 ఉండే నెట్వర్క్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో గుర్తుపెట్టుకో, నీ డేటాబేస్లో గాన నీకు ఎక్కడికి వెళ్ళాలో ఇన్ఫర్మేషన్ గాన తెలియకపోతే అది 2000 కనెక్షన్లు అయినా ఉండొచ్చు, 30,000 రౌటర్స్ అయినా ఉండొచ్చు, ప్రతి దాంట్లో నీకు డేటాబేస్ ఎంట్రీ ఉండాలి. ఆ డేటాబేస్ ఎంట్రీ లేకపోతే ఇదేం చేస్తుంది, ప్యాకెట్ అనేది డిస్కార్డ్ చేస్తుంది. అర్థమవుతుందా? సో డిస్కార్డ్ చేసింది. ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో నువ్వు 2.0కి ట్రై చేసినప్పుడు ఏమైంది, డిస్కార్డ్ చేసింది. ఎందుకంటే ఈ R1 డేటాబేస్ రౌటింగ్ టేబుల్లో దీని ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పుడు మీకు డౌట్ ఉంటే ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం CLI వాడితేనే తెలుస్తుంది. రౌటర్ 1కి వెళ్ళానా, CLI మీద క్లిక్ చేయండి. సో మనం ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఈ ఒక కమాండ్ గుర్తుపెట్టుకోండి ఈ క్లాస్లో. సో ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళండి, రైట్. సో ఇక్కడ కమాండ్ టైప్ ఏం చేయాలంటే షో ఐపీ రౌట్ అని టైప్ చేయండి. ఐపీ రౌట్ గురించి టైప్ చేస్తున్నాం. ఐపీ రౌట్ గురించి టైప్ చేసి ఇది ఏ రౌటర్ అండి, రౌటర్ 1 కదా. సో ఇక్కడ దీని డేటాబేస్లో చూడండి, ఇది తర్వాత చెప్తుంది. దీని ఎంటర్ మీనింగ్ ఏంటంటే ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. సో దీనికి ఏం తెలుసు అంటే ఇక్కడ 1.0 గురించి తెలుసు అంట, అర్థమవుతుందా. అదేవిధంగా దీనికి ఏం తెలుసు అంట, 3.0 గురించి తెలుసు అంట. అంటే మీనింగ్ ఏంది, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా దీని టేబుల్లో 1.0 నెట్వర్క్ రిలేటెడ్ ఉంటే, 3.0 నెట్వర్క్ రిలేటెడ్ ఉంటే పంపిస్తుంది. అదర్ దెన్ నేమ్ వచ్చినా నాకు తెలియదని ఇది డిస్కార్డ్ చేస్తుంది, రైట్. అంటే ఇక్కడ నేను సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదండి. సో IPv4 ప్యాకెట్ సింపుల్ PDU తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిద్దాం అనుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తుంది, స్విచ్కి పంపిస్తుంది. స్విచ్ డేటాబేస్లో చెక్ చేస్తుంది, ఇక్కడ మ్యాచ్ కాదు కాబట్టి మనం ఎక్కడో ఇక్కడ డిఫాల్ట్ గేట్వే ఇచ్చినాం కాబట్టి రౌటర్కి ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇక్కడ దీని డేటాబేస్లో చెక్ చేస్తుంది, ఉందా మనకు 2.0 నెట్వర్క్, లేదు. అప్పుడు ఏం చేస్తుంది, ప్యాకెట్ అనేది పంపిదు, మళ్ళీ వెనక్కే వస్తుంది, రైట్. రౌటర్ 1 నుంచి స్విచ్కి. ఎందుకు, ఇట్ డస్ నాట్ నో హౌ టు గో టు ది 3.0 నెట్వర్క్. వై? Because in its routing table it has only the information related to the 1.0 network devices as well as the 3.0 network. It does not know anything about the 2.0 network. In that case what will be happen, so it cannot able to forward the packet, so that you will be getting the fail, right. So అర్థమవుతుందా. సో నెక్స్ట్, సో ఇంకొక డౌట్ నీకేం రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.1కి పింగ్ అవ్వచ్చా, ఎందుకంటే ఈ ఇంటర్ఫేస్కి పింగ్ అవ్వచ్చా, అవ్వచ్చు. ఎందుకంటే ఈ రౌటర్లో 1.1 అనేది తెలుసు కాబట్టి. అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి కోసం పింగ్ స్పేస్ 192.168.1.1 అంటే ఈ రౌటర్ IP అడ్రస్ ఎంటర్ చేసానా, రిప్లై సక్సెస్ వచ్చిందా. ఎందుకంటే ఈ రౌటర్కి 1.1 గురించి తెలుసు, 1.0 నెట్వర్క్ గురించి తెలుసు. దీని IP అడ్రస్ ఏంది 3.1 కదా, అంటే ఈ ఇంటర్ఫేస్ 3.0 నెట్వర్క్. ఇప్పుడు నేను 3.1 అని టైప్ చేసినాను అనుకుందాం. సో పింగ్ అవుతుందా, రిప్లై అనేది వస్తుంది, రైట్. సో అదే నేను 3.1 కాకుండా ఈ 2.10 డివైస్ కొట్టాను అనుకుందాం, రైట్. సో అంటే నేను 2.10 కొట్టాను అనుకుందాం. సో 2.10 చూడండి అన్రీచబుల్ వస్తుంది. ఎందుకు, దీనికి ఏ నెట్వర్క్ తెలియదు, 2.0 నెట్వర్క్ తెలియదు, రైట్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీకు ఈ టాపిక్ అర్థమయ్యి ఉంటే, రైట్. సో ఇప్పుడు మీరేం చేయాలంటే, ఈ రౌటర్ ఉందనుకుందాం, నేను ఇక్కడ 2.10లో ఉందాం. ఈ సిస్టంలోకి వెళ్ళి నేనేమని టైప్ చేస్తున్నానంటే పింగ్ స్పేస్ డెస్టినేషన్ IP అడ్రస్ ఏం టైప్ చేస్తున్నానంటే
192.168.1.10 టైప్ చేసిన. ఇప్పుడు నాకు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందా అవ్వదా ఫస్ట్ పాయింట్, రైట్. సో ఎందుకు అవ్వదు, సో జస్ట్ కమెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి, రైట్. సో ఇంకొకటి ఏంటంటే నేను ఈ సిస్టంలోకి వెళ్ళి పింగ్ స్పేస్ 192.168.2.1 అని టైప్ చేసి పింగ్ అవనికి ట్రై చేసిన. అంటే ఇక్కడ పింగ్ అవనికి ట్రై చేసిన, సక్సెస్ ఆ ఫెయిల్యూరా మెన్షన్ చేయండి. అదేవిధంగా దీని ఐపీ అడ్రస్ ఏంది 3.2 ఉంది కదా, సో మళ్ళీ పింగ్ స్పేస్ 3.2 కొట్టండి. అంటే 192.168.3.2 కొట్టండి. సో పింగ్ అనేది సక్సెస్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఇది కానీ మీకు అర్థమైతే ఫర్దర్ డిస్కషన్స్ అనేవి మనకి ఈజీగా ఉంటుంది, రైట్. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్లాస్లో ఫైనల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ డేటాబేస్లో ఇదేం తెలుసండి, దీనికి ఏం తెలుసండి, 1.0 తెలుసు, ఇంకొకటి 1.0 నెట్వర్క్ తెలుసు, ఇంకొకటి 3.0 నెట్వర్క్ తెలుసు. దీనికి 2.0 నెట్వర్క్ ఎట్లా పోవాలో తెలియదు. ఇప్పుడు నువ్వు దీనికి నేర్పియాలి. అంటే దీని డేటాబేస్లో ఈ 2 ఉన్నాయి, దీని గురించి కూడా చెప్పాలి. అయితే నువ్వు మాన్యువల్గా చెప్తావా, అంటే మాన్యువల్గా నువ్వే చెప్తావా ప్రతి నెట్వర్క్ ఎట్లా పోతుంది అంటే దీన్ని స్టాటిక్ రౌటింగ్ అంటాం. రౌటింగ్ అంటే ఏంది, ప్రతి రౌటర్లో ఎక్కడికి వెళ్ళాలో డేటాబేస్ లేకపోతే అది పంపేది పక్క షూర్ లేదు, నువ్వు ఆటోమేటిక్గా అదే ఆ రౌటర్ అప్డేట్ చేసుకోవాలి టేబుల్స్ అనేటివి. సో అప్పుడు దాన్ని ఏమంటామంటే డైనమిక్ రౌటింగ్ అంటాం. ఇది చాలా పెద్ద టాపిక్, మన ఫర్దర్ డిస్కషన్ మొత్తం స్టాటిక్ రౌటింగ్ డైనమిక్ రౌటింగ్ ఉంటుంది. అంటే ఈ 2 రౌటింగ్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని దీనికి చెప్తాం, అరే బాయ్ నువ్వు 2.0కి వెళ్ళాలంటే నాకు తెలుసు నువ్వు ఇట్లా వెళ్తే ఇట్లా వెళ్ళాలని చెప్తుంది. అప్పుడు దీనికి 1.0 తెలుసు, 2.0, 3.0 తెలుసు కాబట్టి పంపిస్తుంది. ఇప్పుడు దీనికి ఏం తెలుసు, 2.0 తెలుసు, 3.0 తెలుసు, ఏం తెలియదు 1.0 తెలియదు. ఈ రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసినామంటే దీన్ని యూజ్ చేసుకొని ఇది 1.0కి ఎట్లా వెళ్ళాలో నేర్చుకుంటుంది, అప్పుడు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. సో మనం మా ఫర్దర్ డిస్కషన్స్ ఏముంటాయి, స్టాటిక్ రౌటింగ్ డైనమిక్ రౌటింగ్ గురించి ఉంటాయి, రైట్. సో ఐ హోప్ మీకు ఇక్కడ వరకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఈస్ యూజ్ఫుల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై.